ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వతంత్ర పోరాటపు తొలి గర్జన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సిపాయిల తిరుగుబాటు కంటే ముందే బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించిన పోరాట యోధుడు. సీమ పౌరుషానికి నిలువెత్తు రూపమిస్తే అది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆ సేతు హిమాచలం మొత్తం తెల్లదొరల పాలనలో మగ్గుతున్న వేళ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి వెన్నులో వణుకు పుట్టించిన వ్యక్తి ఉయ్యాలవాడ. అలాంటి వీరుడి చరిత్రను తెరపైకి తీసుకురావాలన్న ప్రయత్నం నిజంగా అభినందనీయమే. ప్రస్తుతం చిరంజీవి 151 సినిమాగా తెర మీదకు వస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర వివాదాల చుట్టూ తిరుగుతోంది. ఉయ్యాలవాడ పాలేగాడని చరిత్ర చెప్తుంటే కాదు దోపిడీదారుడని మరికొందరు వాదిస్తూ ముందుగా వివాదం తెరపైకి వచ్చింది. ఇక ఇప్పుడు కర్ణాటకలోని బీదర్లో సైరా షూటింగ్ పై స్థానికులు దాడి చేశారు. మరోవైపు ఇప్పటికే సినిమా విడుదలపై అంచనాలు మారిపోతూ వస్తున్నాయి. అందుకే అసలు నరసింహారెడ్డి వెనుక ఉన్న అసలు కథ ఏంటనే అంశం ఇప్పుడు అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ పేరు చెప్తే చాలు ఇప్పటికీ సీమలో చాలా మందికి కుడి చెయ్యి మీసం మీదకెళ్తుంది, ఎడం చెయ్యి తొడగొట్టేందుకు వీర్లూరుతుంది. బ్రిటిష్ వారి అరాచకాలపై కత్తి దూసి కథన రంగంలోకి దొక్కిన ఉయ్యాలవాడ పేరు చరిత్రలో అంతగా కనిపించదు. కానీ రేనాటి సీమలో ఏ ఇంట అడిగినా ఏ తలుపు తట్టినా ఉయ్యాలవాడ వీరత్వాన్ని కథలుగా చెప్తారు. సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటిష్ వారిపై తిరగబడ్డ తొలి తెలుగు వీరుడుగా, రాయలసీమ పౌరుషానికి నిలువెత్తు ప్రతీకగా ఉయ్యాలవాడ కీర్తి అజరామరం. దక్షిణ భారతదేశాన్ని కైవసం చేసుకునే క్రమంలో బ్రిటిష్ వారు 1750లో మరాఠా పేష్యాలను నిజాం నవాబులను మంచి చేసుకుని వాళ్ల సహకారంతో టిప్పు సుల్తానును యుద్ధంలో ఓడించి చంపేశారు. అనంతరం కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు పేష్వాలకు, సీమలోని కొన్ని ప్రాంతాలు నిజాం నవాబుకు దక్కాయి. మద్రాసు కేంద్రంగా బ్రిటిష్ పాలన ప్రారంభమైన క్రమంలో నిజాం నవాబు ఏలుబడిలోకి వచ్చిన కర్నూలు, కడప, అనంతపురం, బళ్ళారి ప్రాంతాల్లో పాలేగాళ్లు ఎక్కువగా ఉండేవారు. పాలేగాళ్ల వ్యవస్థను బలోపేతం చేసిన వారు విజయనగర రాజులు. పాలేగాళ్లు ఈ రాజులకు సామంతులుగా ఉండేవారు. ఒక్కో పాలేగాని కింద దాదాపు 200 గ్రామాలుండేవి. కడప జిల్లాలోని జమ్మలమడుగు నుంచి కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్ల వరకు ఉన్న భూభాగాన్ని చెంచురెడ్ల వంశానికి చెందిన నొస్సం పాలేగాళ్లు పరిపాలించేవారు. వీరి వంశీయుల్లో ఒకరైన జయరామిరెడ్డి బ్రిటిష్ వారిని ఎదిరించి వాళ్ల చేతిలో బందీ అయ్యాడు. నొస్సం బ్రిటిష్ వారి వంశమవడంతో జయరామిరెడ్డికి భరణం ఏర్పాటు చేశారు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో సోదరి కుమారుడు నరసింహారెడ్డికి ఆ భరణం అందేది. నరసింహారెడ్డి జన్మించింది రూపనగుడిలో, పెరిగింది ఉయ్యాలవాడలో, భరణం అందుకుంటుంది నొస్సాంలో. నరసింహారెడ్డికి తన మేనమామ తరపున నెలకు 11 రూపాయల భరణం అందేది. తనకు ఇచ్చే భరణం విషయంలో కోవెలకుంట్ల తహసీల్దారు రాఘవాచారి ముష్టివేశామంటూ అవహేళనగా మాట్లాడడంతో అప్పటికే బ్రిటిష్ వారి అరాచకాలపై నరసింహారెడ్డికి ఉన్న కోపం తారాస్థాయికి చేరింది. దీంతో సవాలు చేసి మరీ రాఘవాచారిని చంపి పట్టపగలే ట్రెజరీని దోచుకెళ్లాడు. దీంతో నొస్సాం కోటపై దాడి చేసేందుకు వచ్చిన బ్రిటిష్ సైన్యాన్ని తన మద్దతుదారులతో కలిసి అంతమొందించి బళ్ళారి బ్రిటిష్ బ్రిగేడియర్ వాట్సన్ తలను నరికేసి తెల్లదొరలకు చెమటలు పట్టించాడు నరసింహారెడ్డి. ఈ పరిణామాల తర్వాత నొస్సాంను విడిచిపెట్టి తన మద్దతుదారులతో నల్లమల్లలో నివాసం ఏర్పరచుకున్నాడు. గురువు గోసాయి వెంకన్న శిక్షణలో యుద్ధ విద్యల్లో ఆరితేరాడు. అడుగడుగునా బ్రిటిష్ అరాచకాలను అడ్డుకుంటూ తెల్లదొరల పాలిట సింహస్వప్నంగా మారాడు. నొస్సాం కోటేను బ్రిటిష్ సైన్యం కూల్చేసినా తన తలకు 10,000 బహుమతి ప్రకటించినా ఉయ్యాలవాడ బెదరలేదు. తన భార్య పిల్లలను బంధించినా అందరి ముందే వాళ్లను విడిపించుకొచ్చిన వీరుడు. తోటి పాలేగాళ్లతో కలిసి బ్రిటిష్ వారిపై పోరాటం ఉధృతం చేస్తున్న క్రమంలో సోదరుడు మల్లారెడ్డి అన్నపై అసూయ పెంచుకున్నాడు. బ్రిటిష్ వారికి సమాచారమిచ్చి నరసింహారెడ్డిని పట్టించాడు. దీంతో తెల్లదొరలు 1000 మంది సైన్యంతో మాటు వేసి మరీ ఉయ్యాలవాడను పట్టుకున్నారు. నరసింహారెడ్డిని విచారించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆ మహావీరుడికి ఉరిశిక్ష విధించింది. 1000 మంది మద్దతుదారులు తన అభిమానులు చూస్తుండగా నవ్వుతూ ఉరికంబమెక్కాడు ఉయ్యాలవాడ. తిరుగుబాటుదారులకు హెచ్చరికగా కోవెలకుంట్ల కోట గుమ్మానికి వేలాడదీసిన నరసింహారెడ్డి శిరస్సు దాదాపు 3 దశాబ్దాల వరకు అలా వేలాడుతూనే ఉండిపోయింది. ఉరికంబమెక్కే ముందు కూడా తొడగొట్టి మీసం మెలేసి తన పరాక్రమాన్ని వీలునామగా తర్వాత తరానికి అందించిన వీరుడు ఉయ్యాలవాడ. అలాంటి వీరుడి చరిత్రను
మెగాస్టార్ చిరంజీవి తన 151 సినిమాగా తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సైరా నరసింహారెడ్డి టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు చిరుతనయుడు రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా ఉండగా సురేందర్ రెడ్డి సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి సీనియర్ నటులు కూడా సినిమాలో నటిస్తున్నారు. చిరంజీవి గత బర్త్డే సందర్భంగా మూవీ టీం ఈ సినిమాపై విడుదల చేసిన మోషన్ పిక్చర్ మొదలుకొని ఇప్పటిదాకా విడుదలైన టీజర్స్ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే నరసింహారెడ్డి అసలు పోరాట యోధుడు కాదని, బ్రిటిష్ ట్రెజరీని కొల్లగొట్టిన దోపిడీదారుడని నెక్కంటి శ్రీనివాసరావు లాంటి చరిత్రకారులు తెరపైకి తెచ్చిన వివాదాల్ని జనం పట్టించుకోలేదు. మరోవైపు కర్ణాటకలోని బీదర్లో షూటింగ్ జరుపుకుంటున్న సైరా మూవీ టీంను స్థానికులు అడ్డుకొని సెట్టింగ్ మొత్తాన్ని ధ్వంసం కూడా చేశారు. ఎన్ని వివాదాల నడుమ కూడా సైరా మూవీ విడుదల కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ సీమలోని కోవెలకుంట్ల, రూపనగుడి, ఉయ్యాలవాడ ప్రాంతంలో నరసింహారెడ్డి విగ్రహాలు అడుక్కొక్కటి కనిపిస్తాయి. ఉయ్యాలవాడపై కట్టిన పాటలకు, పౌరుషాన్ని నింపే పల్లె పదాలకు లెక్కేలేదు. ఇప్పటికీ ఈయన వారసులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇలాంటి వీరుణ్ణి పట్టుకొని దోపిడీదారుడని అంటారా అని ఆయన వారసులు కొందరు మండిపడుతున్నారు. అంటే బ్రిటిష్ వారి ఆస్తులను ధ్వంసం చేసిన అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు కూడా దొంగలేనా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్ని వివాదాలొచ్చినా తొలి స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరి పోసిన ఉయ్యాలవాడ మలితరం ఉద్యమంలో ఎందరికో స్ఫూర్తి. ఈ విప్లవ వీరుడు అందించిన పౌరుషం, పరాక్రమం సీమ చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉందనేది చరిత్ర చెప్తున్న సాక్ష్యం.